హాయ్ ఏదైనా డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ స్టడీ జరిగేటప్పుడు కాంట్రాస్ట్ మెటీరియల్ అంటే డై ఏదైనా కలరింగ్ ఏజెంట్ అనమాట. అది ఇస్తుంటే 2 రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నాయి. ఒకటి ఓరల్ గా, ఒకటి ఐవి అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఈ కాంట్రాస్ట్ మెటీరియల్ ఇస్తారనమాట. ఈ కాంట్రాస్ట్ మెటీరియల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ కాంట్రాస్ట్ మెటీరియల్ ఎందుకు ఇస్తారంటే ఏదైనా డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ చేస్తున్నప్పుడు బాగా క్లియర్ కట్ గా డిఫరెన్షియేషన్ ఎక్కడ ప్రాబ్లం ఉందో అది తెలుసుకునేలాగా ఈ ఇమేజ్ అనేది ఎన్హాన్స్ చేయడానికి, క్లారిటీ కానీ ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి, ఎక్కడ డిజార్డర్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఇన్ ఎంఆర్ఐ, సిటీ, నెక్స్ట్ ఫ్లోరోస్కోపీ, దెన్ అల్ట్రాసౌండ్ లో ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఈ కాంట్రాస్ట్ మెటీరియల్స్ 4 టైప్స్ చెప్పాను కదా. రేడియో ఓపెక్ కాంట్రాస్ట్ మీడియా, ఇది ఎక్స్రేస్ లో, సిటీస్ లో, ఫ్లోరోస్కోపీస్ లో ఇస్తారు. తర్వాత ఎంఆర్ఐ కాంట్రాస్ట్ ఏజెంట్స్, తర్వాత అల్ట్రాసౌండ్ కాంట్రాస్ట్ ఏజెంట్స్, తర్వాత ఫ్లోరోసిన్ కాంట్రాస్ట్ ఏజెంట్ యూజ్డ్ ఇన్ ఫ్లోరోస్కోపీ. ఓకేనా. వీటికి ఏ కోడ్స్, క్యూ కోడ్స్, హిక్పిక్స్ కోడ్స్ ఇస్తారు. ఎంత వయల్ యూజ్ చేశారు, ఓకేనా, దాన్ని బట్టి మనం యూనిట్స్ ఇవ్వాలి. డిస్క్రిప్షన్ చూసి యూనిట్స్ ఇవ్వాలి. ఇంకొకటి, ఈ కాంట్రాస్ట్ బిల్డ్ చేసేటప్పుడు కంపల్సరీ ఎన్డీసీ వాల్యూ కరెక్ట్ గా ఇవ్వాలన్నమాట. ఎన్డీసీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నేషనల్ డ్రగ్ కోడ్ అనమాట. ఇది 10 కానీ 11 డిజిట్ కానీ ఉంటుంది. ఈ ఎన్డీసీ కంపల్సరీ కరెక్ట్ గా ఉంటేనే పేమెంట్ వస్తుంది అనమాట. ఓకేనా. ఆ ఎన్డీసీ ఫస్ట్ 5 డిజిట్స్ లేబులర్ కోడ్ అంటారు, సెకండ్ 4 డిజిట్స్ ని ప్రోడక్ట్ కోడ్ అంటారు, థర్డ్ డిజిట్ ని ప్యాకేజ్ కోడ్. సో మనం ఎంత మ్యానుఫ్యాక్చరర్, డ్రగ్ ఇన్ఫర్మేషన్, తర్వాత ప్యాకేజ్ సైజ్, ఈ సిగ్మెంట్స్ లో డివైడ్ అయి ఉంటుంది. ఈ ఎన్డీసీ కంపల్సరీ కరెక్ట్ గా ఇవ్వాలి, లేదంటే అది డినై అయిపోతుంది. ఓకేనా. సో మనకి ఈ ఎన్డీసీ ఏం చెప్తుందంటే ఆ వయల్ సైజ్ ఏంటి, ఏ హెల్త్ కేర్ ప్రోడక్ట్ అది అన్నది, ఏ డ్రగ్ ఉంది అన్నది మనకి చెప్తుంది అనమాట, డిస్క్లోజ్ చేస్తుంది. సో ఈ కాంట్రాక్ట్స్ కోడ్ చేయడానికి మనం ఎంతటి అమౌంట్ ఇంజెక్ట్ చేసాము. ఇంకొకటి, త్రూ ఐవి రూట్ ద్వారా మనం కాంట్రాక్ట్స్ ఇస్తున్నాము అంటే వెనీ పంక్చర్ ఇస్తాము, తర్వాత ఎస్ఏ ఇస్తాము, 82565 సంథింగ్ ఉంది. ఆ 2 కోడ్స్ ఫస్ట్ ఏదైతే ఇమేజింగ్ స్టడీ ఉందో దాంతో పాటు ఈ కాంట్రాస్ట్ మెటీరియల్ కోడ్ అయితే ఏ కోడ్ అయితే ఏ కోడ్, క్యూ కోడ్ అయితే క్యూ కోడ్ ఇచ్చి, తర్వాత ఐవి అడ్మినిస్ట్రేషన్ అయితేనే మనం వెనీ పంక్చర్ కోడ్ ఇస్తాము, తర్వాత క్రియాటినైన్ అస్సే ఇస్తాము. ఓకేనా. ఈ 4 కంపల్సరీ ఇవ్వాలి. ఒకవేళ ఒక ఓరల్ రూట్ తో ఇస్తే ఓన్లీ ఇమేజింగ్ స్టడీ అండ్ కాంట్రాస్ట్ మెటీరియల్ ఈజ్ ఇనఫ్. యూనిట్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా